గండికోట ఒకటి కాదు రెండు కాదు 11 రోజులు కావస్తోంది. ఈ రోజు వరకు ఒక మైనర్ బాలిక మరణించి 11 రోజులైన పోలీసులు ఇంకా పట్టరే. మా క్లూలు ఉన్నాయని చెప్పింది వాళ్ళే. ఏకంగా అక్కడ జరిగేటువంటి విషయాలపైన మీడియా సమావేశం పెట్టి నిందితుల్ని ప్రొడ్యూస్ చేస్తామని చెప్పింది వాళ్ళే. అయినా ఈ రోజు వరకు ఒక్క అప్డేట్ లేదు. అయితే ఒక చాలా కీలకమైన అప్డేట్ తో ఆర్టీవీ ముందుకు వచ్చింది. ఒక బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ న్యూస్ తోనే ఆర్టీవీ మళ్ళీ మీ ముందుకి గండికోట రహస్యానికి సంబంధించిన అప్డేట్ ని అందించే ప్రయత్నం చేస్తోంది. గండికోటలో బిగ్ బ్లాస్ట్ నెలకొంది. అది కేసు దాదాపుగా క్లోజ్ అయిందన్నట్టుగానే భావించాలి. యువతి అన్నలంతా రిలీజ్ కాబోతున్నారా? యువతిని చంపింది అన్నలే అయినప్పటికీ వారిని రిలీజ్ ఎందుకు చేయాల్సి వస్తోంది? 11 రోజులు అవుతున్న కేసుకు సంబంధించి ఎందుకు ఒక్క ఆధారం కూడా సేకరించలేకపోయారు పోలీసులు? చేసిందే లేక యువతి అన్నలను పోలీసులే బయటికి క్లీన్ చిట్ ఇచ్చి పంపిస్తున్నారా? అయితే పోలీసుల తీరుపైన ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా నేను చెప్పడం కాదు, స్వయాన పోలీసులే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ గా మీకు ఆర్టీవీ చెప్పింది చూసారా? స్వయంగా పోలీసులే చర్చించుకున్నారు. అన్నలే ప్రధాన పాత్రధారులు సూత్రధారులు అని చెప్పి. ఇవన్నీ చెప్పడం కాదు, డైరెక్ట్ గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఏం చెప్పారో చూస్తారా? డైరెక్ట్ గా ఈ ఘటనలో పాల్పడింది అన్నలే అని స్పష్టం చేశారు కూడా. ఒకసారి పీసీఆర్ రాయపాటి శైలజ ఏం చెప్పారో చూద్దాం. ఇప్పుడు గండికోట ఇష్యూ వెరీ అన్ఫార్చునేట్ అండి. అమ్మాయి మైనర్, అదే కాలనీలో పాప చదువుకుంటుంది, కాలేజ్కి వెళ్తుంది. బట్ ఎవరైతే ఒక అబ్బాయితో పరిచయం ఉందో ఆ అబ్బాయి చదువుకోవట్లేదు అనుకో. సంభవం ఎందుకు అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం ఈ తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఆ అవేర్నెస్ భాగంలోనే మేము చెప్తుంది. ఇవన్నీ కూడా మేము రియల్ ఇన్సిడెంట్స్ చూస్తుంటాం వాళ్ళు చెప్పటం. సో ఇప్పుడు ఏముంది, ఆ అమ్మాయి లైఫ్ అది ఒక పరువు ఇదిగా భావించి బ్రదర్సే అలా చేయటం. సో అక్కడ అమ్మాయి లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇలా జరుగుతాయనే ఇన్సిడెంట్స్ మనం జరుగుతున్నాయి తీసుకెళ్ళి అదే అంటున్నా, ప్రతిదీ ప్రభుత్వం చేయలేదండి. ప్రభుత్వం చాలా ఫెసిలిటీస్ అన్నీ చేస్తుంది. కానీ ఆడపిల్లలు కూడా అవేర్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, ఆలోచించాలి. అంటే కొంచెం ఒక ఏజ్లో మన పేరెంట్స్ చెప్పినా కూడా నచ్చదు. ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తుంటారు, లేకపోతే ఓహో ఇక్కడ బాగానే ఉంది కదా, వాళ్ళ లైఫ్ బాగానే ఉంది కదా, ఇవన్నీ అవి చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో అలాంటివి కూడా మనం అరికట్టే విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గండికోట ఇష్యూ వెరీ అన్ఫార్చునేట్ అండి. అమ్మాయి మైనర్, అదే కాలనీలో పాప చదువుకుంటుంది, కాలేజ్కి వెళ్తుంది. బట్ ఎవరైతే ఒక అబ్బాయితో పరిచయం ఉందో ఆ అబ్బాయి చదువుకోవట్లేదు అనుకో. సంభవం ఎందుకు అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం ఈ తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఆ అవేర్నెస్ భాగంలోనే మేము చెప్తుంది. ఇవన్నీ కూడా మేము రియల్ ఇన్సిడెంట్స్ చూస్తుంటాం వాళ్ళు చెప్పటం. సో ఇప్పుడు ఏముంది, ఆ అమ్మాయి లైఫ్ అది ఒక పరువు ఇదిగా భావించి బ్రదర్సే అలా చేయటం. సో అక్కడ అమ్మాయి లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇలా జరుగుతాయనే ఇన్సిడెంట్స్ మనం జరుగుతున్నాయి తీసుకెళ్ళి అదే అంటున్నా, ప్రతిదీ ప్రభుత్వం చేయలేదండి. ప్రభుత్వం చాలా ఫెసిలిటీస్ అన్నీ చేస్తుంది. కానీ ఆడపిల్లలు కూడా అవేర్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, ఆలోచించాలి. అంటే కొంచెం ఒక ఏజ్లో మన పేరెంట్స్ చెప్పినా కూడా నచ్చదు. ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తుంటారు, లేకపోతే ఓహో ఇక్కడ బాగానే ఉంది కదా, వాళ్ళ లైఫ్ బాగానే ఉంది కదా, ఇవన్నీ అవి చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో అలాంటివి కూడా మనం అరికట్టే విధంగా. చూసారుకా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఏం మాట్లాడారు? ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఆ అమ్మాయిని పరువు కోసమని తన బ్రదర్సే ఇలా చేయడం దురదృష్టకరం. ఆ అమ్మాయి లైఫ్ ఎండ్ అయిపోయింది. చదువుకున్న అమ్మాయిలు అవేర్నెస్ లేక కొన్ని సందర్భాల్లో తప్పటడుగులు వేస్తూ ఉంటారు. ఇవి తను మాట్లాడిన మాటలు. చాలా మంది పాపం అమాయకులు ఆర్టీవీ చెప్తున్న విషయాలని చూసి నవ్వుకున్నారు. కామెంట్స్ రూపంలో చాలా మంది కూడా కన్ఫర్మేషన్ ఏంటి అన్నారు. అన్నలే చంపారనేటువంటి ప్రూఫ్ ఏంటి అని క్వశ్చన్ చేశారు. ఆర్టీవీ మాత్రమే గండికోట రహస్యాన్ని ఛేదించే పనిలో పడింది. వరుస కథనాలతో మీ ముందుకు నిజాలని చూపించే ప్రయత్నం చేసింది. నేను చాలా వివరంగా చెప్పాను ఆర్టీవీ వేదికగా. చాలా క్లియర్ గా మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు. దీని వెనుక ఉన్నది అన్నలే అని చాలా సుస్పష్టంగా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. కానీ చాలా మంది అమాయకులు నవ్వుకున్నారు, క్వశ్చన్ చేశారు, కామెంట్స్ రూపంలో మా పైన కొన్ని పరుష పరజాలంతో మాట్లాడారు కూడా. ఏకంగా మహిళా కమిషన్ చైర్పర్సనే చాలా క్లియర్ గా బ్రదర్స్ అనేటువంటి మాటలు మాట్లాడి ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? కానీ పోలీసుల విషయంలో కూడా మాకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. వి హావ్ అవర్ సోర్స్. మా సోర్స్ పరంగా దీని వెనక ఉన్నది కేవలం అన్నలు మాత్రమే అనేది మాత్రం డెఫినెట్ గా
నిర్ధారించుకున్న తర్వాత మీకు వార్త చెప్తున్నాం. కానీ పోలీసులు మాత్రం ప్రూఫ్ రూపంలో బయటికి చెప్పలేకపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది అమాయకులు తెలిసి తెలియక ఆర్టీవీ చెప్పేటువంటి విషయాలని నవ్వుకున్నారు. ఆర్టీవీ కామెంట్స్ రూపంలో కూడా ఏంటి ప్రూఫ్ అని క్వశ్చన్ చేశారు. రాయపాటి శైలజ మహిళా కమిషన్ చైర్పర్సన్ చెప్పినటువంటి ప్రూఫ్ సరిపోద్దా, ఇంకా కావాలా? సో దీని వెనుక ఉన్నది అనలే. కానీ ఇంట్రెస్టింగ్ గా నేను మా ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్లే ముందు ఒక రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒక మైనర్ బాలిక చనిపోయి 11 రోజులైనా ఒక్క ఆధారం కూడా పోలీసులకు దొరకలేదు. ఇక్కడ చాలా స్పష్టం, అన్నలే ఈ దారుణానికి ఒడిగట్టారనేది. కానీ అన్నలు చాలా తెలివిగలవారు, ఒక్క ఆధారాన్ని కూడా వదలలేదు. ఇక్కడ పోలీసు ఎందుకు తడబడుతున్నారనేది ఒక్కసారి నేను నా దృష్టిలో నా పొజిషన్లో ఉండి ఆలోచిస్తే, వాళ్ళకి అరెస్ట్ చేసినా పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేసినా ఒక్క ఆధారాన్ని ఇవ్వకుండా విఫలయత్నం అవుతారు. కాబట్టి అందుకే పోలీసులు ఇక్కడ దాదాపుగా ఒక్క ఆధారం లేకపోవడంతో ఫెయిల్ అయిపోయినట్టుగానే అంతా భావిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు అన్నల్ని అరెస్ట్ చేయకుండా మీడియా ముందుకు వచ్చి చెప్పకుండా మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏమైనా కూడా మా ప్రతినిధి కిషోర్ అందుబాటులో ఉన్నారు, మరిన్ని అప్డేట్స్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఏంటి 11 రోజులు అవుతోంది, 1 కాదు 2 కాదు 11 రోజులు అవుతున్నా ఎందుకు ఇంకా అలసత్వం? ఒకసారి మీ దగ్గరికి వచ్చి మీ అప్డేట్స్ తెలుసుకునే ముందు ఒకసారి పోలీస్ అధికారులు కూడా డిఐజీ ప్రవీణ్ కూడా ఏం మాట్లాడారో చూద్దాం. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే, ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడి పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రామ్ ఉండటం వల్ల నేను కర్నూలు నంద్యాల వెళ్లాల్సి ఉంది. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు, జమ్మలమడుగులోని ఎస్పీ గారు, డిఎస్పీ గారు నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే, మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు ఈ రోజు సాయంత్రం 9 గంటల లోపు ఎస్పీ గారు, డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు. చూసారా, మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏమో అన్నలని చెప్తోంది, చాలా క్లియర్ గా మేం చెప్తోంది. అదే పోలీసులు దాదాపుగా ఒక నిర్ధారణకు వచ్చారు, అన్నలే చేశారనేది. కానీ పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు ప్రవేశపెట్టడం లేదంటే, మీరు చూసిన ఈ వీడియోలో నేను డేట్ తో సహా వేశాను. 15/7/2025 ఆ అమ్మాయి మరణించింది. 14న 15వ తేదీన మృతదేహం లభించింది. ఆ తర్వాత ఇన్స్పెక్షన్ కి అక్కడికి వచ్చినటువంటి పోలీసు ఉన్నతాధికారులు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మాకు కొన్ని ఆధారాలు లభించాయి. ఏంటి ఆధారం? అక్కడ అన్నలు ఇచ్చినటువంటి స్టేట్మెంటే, మేమే చేశాం, దమ్ముంటే ప్రూఫ్లు దొరకబట్టండి. ఇది అన్నలే ఏకంగా పోలీసులకు సవాల్ చేస్తున్నారట. మేమే చేశాం కానీ ప్రూఫ్లు దొరకబట్టండి, మీకు దమ్ము ఉంటానట్టుగా పోలీసులకే సవాల్ చేస్తున్నారు. పోలీసులు ఒక్క ప్రూఫ్ను కూడా కనుగొనలేకపోతున్నారు. ఇంట్రెస్టింగ్ గా ఆ అన్నల్లో ఒక వ్యక్తి మెడికల్ స్టూడెంట్ కూడా ఉన్నాడట. సో ఆయనకి రక్తం బయటికి రాకుండా ఎలా చంపాలనేటువంటి స్కెచ్ వేసింది ఆయనే అన్నట్టుగా పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గండికోట రహస్యానికి సంబంధించి ఇంకా పోలీసులు ఛేదించలేకపోతున్నారు. పోలీసుల యొక్క ఇప్పుడు ఈ కేసు సవాల్గా మారడమే కాకుండా ఒక ఫెయిల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కాబట్టి ఆధారాలు లేకుండా మనం కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఈ అన్నలు ఈజీగా బయటపడిపోతారని చెప్పి పోలీసులు ఒకంత ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి కిషోర్ అందుబాటులోకి వచ్చారు. కిషోర్, సో ఏంటి ప్రెసెంట్ పోలీసులు ఎందుకు ఇంకా నిర్ధారించుకోలేకపోతున్నారు? మహిళా కమిషన్ చైర్పర్సన్ బ్రదర్సే ఈ దారుణానికి పాల్పడ్డారన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పింది. తను ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉన్నారు. తన నోటి నుంచి వచ్చిన మాట డెఫినెట్ గా అథెంటిక్ గా తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు కూడా మాకు అన్ని రకాల ఆధారాలు దొరికాయని చెప్తున్నారు. 11 రోజులు గడుస్తున్నా ఎందుకు ఆధారాలు చూపించలేకపోతున్నారు? ఎందుకు ఆ అన్నల్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్, కిషోర్ మణికాశవాడు అందుబాటులోకి వస్తారు. సో ప్రస్తుతానికి పోలీసులు చాలా క్లియర్ గా ఆధారాలు దొరికాయని చెప్పి 15వ తేదీనే చెప్పారు. మరి ఆధారాలు దొరికాయి, దీని వెనుక ఒక్కరు చేసి ఉండరు, ముగ్గురుండే అవకాశం ఉంది. దీన్ని ఒక్కరు చేసి ఉండరు, ముగ్గురుండే అవకాశం ఉంది అనేది కూడా స్వయంగా పోలీసుల నోటి నుంచి వచ్చిన మాట. ఆధారాలు దొరికాయని చెప్పారు. మా ఎస్పీ త్వరలోనే మీడియా సమావేశం పెట్టి నీతులు మీ ముందు ప్రొడ్యూస్ చేస్తారని చెప్పారు. కానీ ఇంతవరకు 11 రోజులు కావస్తున్నా ఎటువంటి అప్డేట్ లేదు. ఒక మైనర్ బాలిక మరణం పైన ఎందుకు ఇంత నిర్లక్ష్యం, అలసత్వం? సో ఏదైనా పోలీసుల తీర్పు ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. ఎస్, కిషోర్ అందుబాటులోకి వచ్చారు. కిషోర్, సో ఏంటి ప్రెసెంట్
పోలీసుల తీరుపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని వేలు కూడా పోలీసు వైపే చూపించాల్సి వస్తోంది. పోలీసులు ఆధారాలు దొరికాయన్నారు, ఒక్కరు కాదు ముగ్గురు చేసి ఉండే అవకాశం ఉంది అన్నారు. ఎందుకు వారు బయటికి చెప్పలేకపోతున్నారు? అన్నల పేరు చాలా స్పష్టంగా బయటికి తెలుస్తూ ఉన్నప్పటికీ, అన్నలే దీని వెనుక ఉన్నారని తెలుస్తూ ఉన్నప్పటికీ ఎందుకు పోలీసులు వారిని అరెస్ట్ చేయలేకపోతున్నారు? మనోజ్, ఏదైతే గండికోట మర్డర్ మిస్టరీని ఎటు తెలుసుకోలేని పరిస్థితి పోలీసులకు ఒక రకంగా సవాల్గానే మారిందనే చెప్పాలి. ఏదైతే గండికోటలో జరిగినటువంటి విద్యార్థిని హత్యలో అన్నలే పాత్రదారులు సూత్రధారులు అన్న విషయం నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా కొంత కీలకమైనటువంటి ఆధారం పోలీసులకు ఎక్కడ లభించని పరిస్థితి ఉందన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏదైతే హత్య చేసిన వాళ్ళు కూడా పగడ్బందీగా, అంటే ఇందులో ఒకరు మెడికల్లో ప్రొఫెషనల్ అనే విషయం కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అంటే ఒక రకంగా రక్తపు చుక్క కూడా కింద పడకుండా హత్య చేశారంటే వీళ్ళు ఏ స్థాయిలో స్కెచ్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా దాదాపు ఇప్పటికి 12 రోజులు పూర్తవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ విద్యార్థిని హత్య జరిగి ఇప్పటికి కూడా దాదాపు 12 రోజులు పూర్తవుతున్నా కూడా ఒక చిన్న ఆధారాన్ని కూడా పోలీసులు సేకరించలేకపోయారంటే అంటే ఏ స్థాయిలో వీళ్ళు ఈ విధంగా మర్డర్కు స్కెచ్ గీశారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ పోలీసులు కూడా నిత్యం అంటే రోజు కూడా కొన్ని అంటే దాదాపు బృందాలుగా ఏర్పడి ఎంతో మందిని విచారించిన, ఎంతో మంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఇన్స్టాలో ఉన్నటువంటి మెసేజ్ను ఆధారంగా చేసుకున్నా కూడా కొంత కీలకమైనటువంటి ఆధారాలు కావాలి. ఎందుకంటే రేపు పొద్దున్నే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంటే కంపల్సరీ కూడా కొంత వాళ్ళకు బలమైనటువంటి ఆధారం కావాలి. ఆ బలమైన ఆధారం కోసం నిత్యం అన్వేషిస్తున్న పరిస్థితి. ఒకవైపు డిఐజీ ఏమో 15వ తేదీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మరి కాసేపట్లో ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెడతారు, పూర్తి స్థాయి వివరాలు వెల్లడిస్తారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను కర్నూలులో సీఎం పర్యటనకు వెళ్తున్నా కాబట్టి ఆ ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని వివరిస్తారని చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే నిత్యం కూడా గండికోట ప్రాంతాన్ని జల్లెడ పట్టినప్పటికీ కూడా ఎక్కడే కానీ చిన్న క్లూ, చివరకు ఆ విద్యార్థిని కమ్మ మిస్ అయింది. ఆ కమ్మ కూడా దొరకడం లేదంటే అంటే ఒక రకంగా ఏ స్థాయిలో వీళ్ళు ఇది హత్య చేసిన తర్వాత ఆనవాళ్ళు లేకుండా చేశారో కూడా మనకు అర్థం పడుతుంది. అయితే ఈ క్రమంలో అటు పోలీసులు కూడా మలగుల్లాలు పడుతున్నారు. ఏదైతే డిఐజీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ కేసును ఛేదించకపోవడం కూడా ఒక రకంగా పోలీసులకు పెను సవాల్గానే మారింది. అంటే అన్నలే సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ పోలీసులకు కనిపిస్తుంది. ఎందుకంటే బలమైనటువంటి ఆధారాలు లేవు. ఒకవేళ అరెస్ట్ చేసినా రేపు పొద్దున్నే కోర్టులో బిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము బయటపడతామన్నటువంటి భావన అన్నల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ బలమైన ఆధారాల కోసం ఇంకా నిత్యం అన్వేషిస్తున్న పరిస్థితి పోలీసుల్లో కనిపిస్తుంది. ఈ రోజుకి కూడా పోలీసులు ఆయా ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. కానీ ఎక్కడే కానీ ఒక చిన్న క్లూ కూడా దొరకలేదంటే ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా మనం ముగ్గురా లేకుంటే నలుగురా అన్నటువంటి పాత్రదారులు సూత్రధారులు అన్నలే అయినప్పటికీ కూడా ఎంతమంది ఇందులో హత్యలో ఉన్నారన్నటువంటి వాటిపైన కూడా అటు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఒక రకంగా నిందితులను అదుపులోకి తీసుకొని విచారించి ఆ తర్వాత పోలీసులు వదిలేస్తున్నారంటే కొంత కీలకమైనటువంటి సమాచారం లేదు. కాబట్టి కిషోర్, ఇక్కడ పోలీసులు తమ పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ పోలీసుల తీరుని డెఫినెట్ గా అనుమానించాల్సిన అవసరం ఉందని చాలా మంది మాట్లాడుకుంటున్నప్పటికీ పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనం చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. సో కానీ అక్కడ చేసేటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ లో ఒక్క ఆధారం కూడా లభించలేదనంటే పోలీసుల యొక్క పనితీరు కంటే కూడా అక్కడ నిందితుల యొక్క టెక్నాలజీ ఉపయోగించే తీరు కానివ్వండి, నిందితుల యొక్క ఎక్స్పర్ట్నెస్ కానివ్వండి అద్దం పడుతోంది ఈ క్రైమ్ ఎంతటి స్థాయిలో వాళ్ళు స్కెచ్ వేశారనేది. సో ఇంత ఒక్క ఆధారం అంటే కమ్మ దొరకలేదు, సిగ్నల్ ట్రేసింగ్ లో ఎక్కడ లభించడం లేదు, వాళ్ళ ఫోన్లు మొత్తం కూడా ఫార్మాట్ చేసుకున్నారంటే తెలుస్తోంది. దాంట్లో ఒక అన్న ఒక మెడికల్ స్టూడెంట్ అన్నట్టు కూడా తెలుస్తోంది. సో ఎంత బిగ్గెస్ట్ స్కెచ్ కి పాల్పడ్డారు. ఇప్పుడు అన్నలు చాలా ధైర్యంగా పోలీసులు కూడా సవాల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మేమే నిరూపించారనేటువంటి దమ్ము మీ దగ్గర ఉందా, దమ్ముంటే నిరూపించినట్టు కూడా పోలీసులకు సవాల్ విసురుతున్నారు. సో పోలీసులకి ఏదో ఒక్కోసారి ఒక చిన్న ఆధారమే లభిస్తుంది. కానీ ఒక్కటి కూడా లేకుండా వాళ్ళంతా జాగ్రత్త పడ్డారంటే కేవలం ఆ ముగ్గురు మాత్రమే చేయగలిగారా? దీని వెనక ఇంకెవరైనా హస్తం ఉండే అవకాశం ఉందా? మనం ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ ఇందులో ముగ్గురు ప్రమేయమే కాదు, దాదాపు కొంతమంది ప్రమేయం ఉన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగుతున్నారు. ఏదైతే ఇక్కడ మనం జరిగినటువంటి తీరు హత్య ఒక చోట చేసి ఆ తర్వాత మృతదేహాన్ని మరో చోట పడేశారన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసుల క్లారిటీ ఉంది.
బట్ ఇక్కడ ప్రధానంగా ఏదైతే హత్య చేసినటువంటి ఎవరైతే అన్నలు ఉన్నారో ఆ అన్నలు అంటే వారిలో ఒక అతను మెడికల్లో ప్రొఫెషనల్ కాబట్టి ఎక్కడ కూడా అంటే మొత్తం పూర్తిగా బాడీలో రక్తం క్లాట్ అయ్యే విధంగా విడిగుద్దులు గుద్ది చంపారన్నటువంటి అనుమానాలు కూడా బలంగా పోలీసులు వినిపిస్తున్నాయి. కానీ ఎక్కడే కూడా వీటికి సంబంధించి ఒక రకమైనటువంటి ఆధారాలు ఎక్కడ లభ్యం కాని పరిస్థితి. అంటే చిన్న క్లూ దొరికినా కూడా పోలీసులు వీటిపైన కూడా ప్రధానంగా దృష్టి సారించి నిందితులను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడెక్కడా కూడా చిన్న క్లూ కూడా లేకుండా చేశారంటే ఎంత ప్రొఫెషనల్ కిల్లర్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే ఒక రకంగా ప్రొఫెషనల్ కిల్లర్సే ఇలాంటి పనులు చేస్తుంటారు. సాధారణంగా మనం ఏంటంటే ఎక్కడైనా మర్డర్ జరిగినప్పుడు ఆ మర్డర్ జరిగినటువంటి ప్రాంతాల్లో రక్తం మరకలు ఉంటాయి, అదేవిధంగా కొంత ఆనవాళ్ళు కూడా మిస్ అవుతుంటారు. కానీ ఇక్కడ ఏది కూడా అంటే చిన్న వస్తువును కూడా మిస్ కాకుండా ఇక్కడ అన్నీ కూడా అంటే జాగ్రత్తగా స్కెచ్ తీశారంటే, జాగ్రత్తగా మర్డర్ చేశారంటే వీళ్ళ స్కెచ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళ ప్రొఫెషనాలిటీని కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే విద్యార్థిని హత్య చేసి హత్యకు గురై ఒంటిపైన బలమైన గాయాలు ఉన్నాయనేటువంటి విషయం అటు పోలీసులు కూడా అటు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రావడం జరిగింది. అయినా కూడా బలమైన గాయాలు ఉన్నప్పటికీ కూడా ఆ గాయాలు చేసినటువంటి వాళ్ళ అన్నలైనప్పటికీ కూడా ఎక్కడే కానీ కొంత క్లూ, చిన్నపాటి క్లూ కూడా లేకుండా చేశారు. కిషోర్, పోలీసులు ఏ క్లూ దొరకకుండానే మరుసటి రోజు వచ్చి ఎందుకు మాట్లాడారు? మరి మాకు క్లూ దొరికింది, అన్ని ఆధారాలు లభించాయి, ఆధారితంగా మేము నిందితులను ప్రవేశపెడతాం, ఎస్పీ కూడా మీడియా సమావేశం పెట్టి నిందితులు మీ ముందు ప్రొడ్యూస్ చేస్తారన్న మాటని మరుసటి రోజే అంత వేగంగా వచ్చి ఎలా చెప్పగలిగాడు? మన ఆయనకు దొరికినటువంటి క్లూ ఎడబోయింది. అసలు అది క్లూ కాదా, కేవలం మైమర్చడం కోసం మాత్రమే ఆ మాటలు మాట్లాడారా, లేకుంటే ప్రజల్లో నమ్మకం పొందడం కోసం మాటలు మాట్లాడారా? ఎటువంటి క్లూ దొరకలేదా? అంతకీ ఆ దొరికిన క్లూ ఏడబోయింది? యా, ఎగ్జాక్ట్లీ మనోజ్. ఏదైతే డిఐజీ కొయ్యా ప్రవీణ్ 15వ తేదీ ప్రెస్ మీట్ అంటే ప్రెస్ తో మాట్లాడుతూ అంటే మీడియాతో మాట్లాడుతూ కూడా తను చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, మాకు క్లూ దొరికింది, ఆధారాలు దొరికాయి, మరి రాత్రికి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెడతారు, నేను సీఎం పర్యటన బందోబస్తుకు వెళ్తున్నానటువంటి విషయం ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా క్లూ దొరికిందంటే ఆయన ఏం భావించారంటే అన్నలే ఈ హత్య చేశారని ఒక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అన్నటువంటి భావన కూడా అటు పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఇక్కడ కూడా క్లూ దొరకని పరిస్థితి. అంటే దాదాపు 3 రోజుల పాటు ఎస్పీ 4 రోజులు కూడా అక్కడే తిష్ట వేసినప్పటికీ కూడా చిన్నపాటి క్లూ కూడా సేకరించలేకపోయారు. అంటే ఓ రకంగా ఇది పోలీసులకు సవాల్గానే మారింది. ఓ రకంగా మరో ఆయేషా కేసు అంటే ఆయేషా మీరా కేసులాగే ఈ కేసు కూడా నీరుగారే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే చిన్న క్లూ కూడా లేదంటే ఖచ్చితంగా ఇది మరో మర్డర్ మిస్టరీ వీడే పరిస్థితే లేదన్నటువంటి భావనలు కూడా పలువురులో వ్యక్తం అవుతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పోలీసులు ఆధారాలు ఉన్నాయంటే ఆ ఆధారాలు కేవలం ఏదైతే అన్నలు హత్య చేసి ఉంటారన్నటువంటి వాటిపైనే క్లారిటీ ఉంది తప్ప ఎక్కడే కానీ చిన్న క్లూ. కిషోర్, జనరల్గా ఇటువంటి విషయాల్లో పోలీసులు కొంత ఆలస్యం చేయడం కానివ్వండి, ఆధారాలు దొరక్కపోతే అది హైలీ కాంప్లికేటెడ్ కేసుల్లో లేదంటే హై క్లాస్ కేసుల్లో కొంత లేట్ చేస్తూ ఉంటారు ఆధారాలు